రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నిన్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. 21 రోజుల తర్వాత జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజు వరకు 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణలో సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నాయి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నిన్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. 21 రోజుల తర్వాత జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజు వరకు 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణలో సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాట్లతో పాటు వాటిని సీల్ చేసి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ రోజు వరకు ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉంటుందని తెలిపారు. మరింత సమాచారం మెదక్ నుంచి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి. అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది. ప్రస్తుతం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తున్నా. నిన్న రాత్రంతా కూడా డిఆర్సీ సెంటర్లకు ఈవీఎంలు చేరుకున్నాయి. జిల్లా నలుమూలల నుంచి కూడా ప్రధానంగా ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ పరిధి కావచ్చు, జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా నిన్నంతా కూడా సంగారెడ్డికి డిఆర్సీ సెంటర్కి చేరుకుని ఇక్కడ నుంచి సంగారెడ్డి జిల్లాలో అంటే జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన కూడా సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులోని గీతం యూనివర్సిటీలో అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. సో అక్కడే కౌంటింగ్ కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ స్ట్రాంగ్ రూమ్లోకి ఈవీఎంలు చేరుకున్నాయి. మరోవైపు ఇటు మెదక్ పార్లమెంట్కి సంబంధించి బీవీఆర్ఐటీతో పాటు మరో గురుకుల పాఠశాలలో గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో అక్కడ ఈవీఎంలను భద్రపరచున్నారు. సో అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి కౌంటింగ్ కూడా అంటే దాదాపు మెదక్ పార్లమెంట్ పరిధిలోని అయితే నర్సాపూర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీకి గిరిజన బాలుర సంక్షేమ హాస్టల్కి అక్కడికి తరలించి అక్కడే భద్రపరిచి అక్కడే కౌంటింగ్ వరకు కూడా భద్రత ఏర్పాటు చేశారు. సో మెదక్ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బీవీఆర్ఐటీలో 2 గిరిజన పాఠశాలలో కౌంటింగ్ ఉంటుందంటూ కూడా అధికారులు వెల్లడించారు. సో ఈ నేపథ్యంలోనే నర్సాపూర్లో ఏదైతే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సో మెదక్ పార్లమెంట్ పరిధిలో 74.34% ఓటింగ్ నమోదైంది. నిన్నటంతా కూడా సాయంత్రం వరకు 6 గంటల వరకు కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. తదనంతరం అధికారులంతా ఆ ఈవీఎంలను ఏజెంట్ల సమక్షంలో సీల్ చేశారు. సో వాటన్నిటిని అధికారులు అయితే ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసిన అనంతరం డిఆర్సీ సెంటర్లకు తరలించారు. అక్కడ నుంచి మెదక్ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అంతా కూడా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లోకి తరలించారు. సో మరోవైపు జైరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. అక్కడ కూడా నిన్న ఏదైతే రాత్రంతా కూడా దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ఈవీఎంలు డిఆర్సీ సెంటర్కి చేరుకుని అక్కడి నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీస్ భద్రత మధ్య కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్లకు గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్లో వాటిని అంతా కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన ఈవీఎంలను సపరేట్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్ అంతా బట్టి మధ్యాహ్నం వరకు వాటిని సీల్ చేసే కార్యక్రమం ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఒకవైపు భద్రత మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ద్వారా ఎప్పటికప్పుడు నిఘా దానిపైన ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిఘా ఉంటుందంటూ అధికారులు చెప్తున్నారు. మరోవైపు అక్కడ ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్లను సీల్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో మధ్యాహ్నం వరకు స్ట్రాంగ్ రూమ్లను సీల్ చేస్తామని చెప్తున్నారు. సో జూన్ 4 వరకు అంటే కౌంటింగ్ రోజు వరకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ భద్రత ఏర్పాటు చేశామని సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసుల భద్రత మధ్య సో మూడంచెల భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లను అయితే ఈవీఎంలను భద్రపరుస్తామంటూ కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. సో గత రాత్రంతా కూడా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. నియోజకవర్గాలు కావచ్చు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా సంగారెడ్డి కావచ్చు ఇటు నర్సాపూర్లోని బీవీఆర్ఐటీకి అర్ధరాత్రి వరకు కూడా ఈవీఎంలు చేరుకున్నాయి. సో మొత్తంగా గత రాత్రి అంతా కూడా అధికారులు ఈవీఎంలు తరలించే పనిలో ఉన్నారు. ప్రధానంగా నిన్న కొన్ని ఇష్యూస్ కూడా జరిగినాయి. అయితే నారాయణఖేడ్లో వారికి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోవడంతో అయితే పోలింగ్లో పాల్గొన్న సిబ్బంది కొంత నిరసన వ్యక్తం చేశారు. వారిపైన లాఠీ చార్జ్ కూడా వారిపైన సిఆర్పీఎఫ్ పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసిన పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ మినహా నిన్న రాత్రంతా కూడా ఈవీఎంలను తరలించేందుకు పోలీసు భద్రత మధ్య కావచ్చు సిఆర్పీఎఫ్ బలగాల మధ్య ఆ ఈవీఎంలను
స్ట్రాంగ్ డిఆర్సీ సెంటర్లకు తరలించారు. సో ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే ఒకవైపు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో అక్కడ సీల్ చేసిన తర్వాత అక్కడ ఎలాంటి ఇష్యూస్ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఒకవైపు ఆ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా చర్యలు కావచ్చు, ఆ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎట్లాంటి ఇష్యూస్ తలెత్తకుండా అధికారులు ఏర్పడిస్తున్నారు. మరోవైపు నిన్న దాదాపు అయితే పోలింగ్ శాతాన్ని లెక్క కడుతున్నారు. ప్రధానంగా జైరాబాద్ పార్లమెంట్లో 74.54% నిన్న రాత్రి 9 వరకు ఓటింగ్ నమోదైంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో 74.34% ఓటింగ్ నమోదైనట్టు కూడా అధికారులు లెక్కలిస్తున్నారు. సో ఇవన్నిటిపైన కూడా నేతలంతా కూడా లెక్కలేసుకుంటున్నారు. ఎవరి గెలుపు పైన ఎక్కడెక్కడ ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ మండలాల వారిగా ఎట్లాంటి మెజార్టీ రాబోతుంది, ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయంటూ కూడా ఆ సర్వేలు కావచ్చు, స్థానికంగా మాట్లాడుతూ నేతలతో మాట్లాడుతూ ఒకవైపు నేతలంతా కూడా అభ్యర్థులు కూడా వారంతా కూడా నేతలతో స్థానిక నేతలతో మాట్లాడుతూ గెలుపుపై వారి లెక్కలేసుకుంటున్నారు. సో జూన్ 4 వరకు కూడా ఈ సస్పెన్స్ కొనసాగనుంది. సో మొత్తం ఓవరాల్గా అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు మెదక్ పార్లమెంట్ కావచ్చు, జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ మినహా మొత్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు భద్రపరచడం కూడా ఇటు పోలీస్ బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. మరికొద్ది సేపట్లో ఏదైతే స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయన్నారో అక్కడ సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను కూడా భద్రతను కూడా పర్యవేక్షిస్తామని కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా ఆ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాంతోపాటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎంలను భద్రపరిచే కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విసింగ్, సంగారెడ్డి నుండి.